మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభావము కలిగిన దేవ, లోకానికి రక్షణ ఇవ్వటానికి మానవ అవతారిగా ఈ లోకంలో జన్మించిన మా కృపగల తండ్రి, ఈ ఉదయకాలమందు నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. మా అందరి పైన నీ అపారమైన కృపను కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ చేత మమ్మలను ప్రేమించారు. మీరు తండ్రి మమ్మలను ఆకర్షిస్తే మీ దగ్గర మేము ఉండుటకు, మీ ద్వారా పాప క్షమాపణ పొందుటకు, మీ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుటకు, పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించటానికి మీరే కృప చూపెట్టారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను. తండ్రి, మిమ్మల్ని సమీపించిన మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీతో పాటు కలిసి నడవటానికి, జీవించుటకు కృప దయచేయండి. మాకు మీరు జత పని వారుగా ఉండండి. తండ్రి, మేము చేసే ప్రతి పనిలో మీ సహాయము, తోడ్పాటును దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 3వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనములో ఉన్న విషయాలు మీకు బోధిస్తూ ఉన్నాను. అందులో వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ గొప్ప బలులను అర్పించాలి. ఆ దినమున వారు పశువులను, గొర్రెలను అర్పించేటటువంటి వారు. ఈ రోజున ప్రభుల వారు బలిని కోరువాడు కాదా ఆయన. విరిగి నలిగిన మనస్సు ఆయన కోరుకునే దేవుడు. ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు, అంటే నిర్లక్ష్యము చేయడు. ప్రభువు పాదాల చెంతకొచ్చిన ప్రతి బిడ్డ పరిపూర్ణమైన పాప క్షమాపణ కలిగి జీవించాలి. ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించారని వాక్యము సెలవిస్తుంది. నిన్నటి దినాన కొన్ని విషయాలు చెప్పాను. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:14లో ఈ రీతిగా రాయబడిన విషయాలు మీకు చెప్పాను. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. మనకి ఇవన్నీ కూడా తెలుసు. ప్రార్థన చేసేది తెలుసు, ప్రభులు వారిని వెదికేది తెలుసు, చెడు మార్గాలు విడిచిపెట్టేది తెలియదు. ఎప్పుడు చెడు మార్గాలు మనం విడిచిపెడతామో అప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను అని చెప్పాడు. ఆ గొప్ప దేవుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని చెప్పాడు. ఈ రోజున కావాల్సింది ఇవి మనకి. కాబట్టి నేను ఎంతసేపు ప్రార్థించాను అనేది కాదు, నేను ఎలాగ ప్రార్థించాను అనేది కాదు. దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన్ను తగ్గించుకొని, ఎందుకంటే ఆయన పేరు పెట్టబడిన ప్రజలు తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు చెప్పాడు.
కనీసం మన ఇంటినైనా స్వస్థపరుస్తాడు ఆయన. ఈ రీతిగా మనము బలులు అర్పించేది నేర్చుకోవాలి. పశ్చాత్తాపం అనేది అంత గొప్పది. మొదటి యోహాను పత్రికలో కూడా చెప్పారు, ప్రజలు ఎవరు నేను పాపం లేనివాడనని చెబితే దేవుడు అబద్ధికుడు అవుతాడని వాక్యము సెలవిస్తాది. అందరూ పాపం చేసిన వారే, అందరూ పాపంలో ఉన్నవారే. ప్రజలు తమను తాము పాపులమని ఒప్పుకోవాలి. తమ పాపములను ఒప్పుకొని దాన్ని మనం విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలను క్షమిస్తాడు. మన పాపాలు క్షమించటానికి ఆయన ఎవరంటే నీతిమంతుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. బిలాము తన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఫరో కూడా తన పాపాలని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఈ రీతిగా చాలా మంది పాపాలు ఒప్పుకున్నారు కష్టం వచ్చినప్పుడు, అయితే విడిచిపెట్టలేదు. మన జీవితంలో కూడా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉండకూడదు. ఈ రోజున గొప్ప దేవుని పాదాల చెంత మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడమే గొప్ప బలులు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. తప్పిపోయిన కుమారుడు కూడా, లూకాసు వార్త 17:20, 15వ అధ్యాయం 17-20 వచనాలు. తప్పిపోయిన కుమారుడు తన తప్పితాన్ని తెలుసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి వద్దకు వెళతాను, నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి భోజనం ఉంది. వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుట పాపం చేశాను, దయచేసి నా పాపాన్ని క్షమించు, నన్ను మీ కుమారుడుగా కాదు మీ ఇంట్లో పనివానిగా నన్ను ఉంచుకోనండి, నాకు పట్టెడు అన్నం పెడితే సరిపోతుంది అని అన్నాడు. ఈరోజు నా ప్రభు పిల్లలు గమనించాల్సింది, తాను పాపినని తెలిసిన తరువాత ఎంతగా తగ్గించుకున్నాడు. తాను చేసిన పాపం తండ్రి ఎదుటే, కానీ అది పరలోకానికి విరోధంగా చేశాను అంటున్నాడు. ఈరోజు తండ్రి ఎదుట పాపం చేసిన, తల్లి ఎదుట పాపం చేసిన, స్నేహితుల ఎదుట, సోదరుల ఎదుట, ఎవరి ఎదుట మనం పాపం చేసినా పరలోకానికి విరోధంగా పాపము చేసినట్టే. కాబట్టి భూమి మీద ఎవరి ఎదుట పాపం చేశావో వారి క్షమాపణ పరలోకంలో ఉన్న దేవుడు కూడా క్షమించాలి. ఈ ఇద్దరి క్షమాపణే ఒక గొప్ప బలి. అప్పుడే గొప్ప సంతోషం నీ హృదయంలో కలుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఒక నిజమైన పశ్చాత్తాపం, పాపాన్ని ఒప్పుకోవడం, పాపాన్ని విడిచిపెట్టడం, దేవుని వైపు మనం తిరగడం, మారిన జీవితాన్ని ప్రభుల వారికి చూపెట్టడం. అందుకే కీర్తన 51:17లో వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయమును దేవా నీవు అలక్ష్యము చేయవు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని. పశ్చాత్తాపము, దేవుని క్షమాపణ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి క్రొత్త జీవితానికి సంబంధించినటువంటిది. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఈ గొప్ప బలులు దేవునికి మనము అర్పించామా అనేది ప్రాముఖ్యమైన సమాచారం. ఈ బలి మనకు లేకపోతే ఆ సంతోషము మనకు లేదు. బైబిల్లో
నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, వారి పిల్లలు కూడా సంతోషించారు. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను అని. దేవుని మందిరంలోకి వచ్చిన భర్త, భార్య, పిల్లలు అందరూ గొప్పగా సంతోషపడాలి అంటే అందరూ కూడా వారి పాపాల విషయమై పశ్చాత్తాపపడాలి. పాపం విషయమై పశ్చాత్తాపపడము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నీవేం పాపం చేస్తున్నావో నీకు తెలుసు. ఆ పాపాన్ని దేవుని ఎదుట బలి ఇవ్వడం. ఒక వ్యక్తి దేవుని దగ్గర ఆ రోజుల్లో ఒక పశువుని బలి ఇచ్చేవాడు. ఆ బలి ఇచ్చిన తరువాత బలి పశువు తల వేరై మొండెం వేరైపోయినప్పుడు ప్రాణం పోలేక గిలగిలలాడిపోతూ ఉంటాది. నీవు నీ పాపాన్ని బలి ఇస్తే అలాగే గిలగిలలాడిపోతావు. నీవు తట్టుకోలేవు. ఆయన పాదాల చెంత రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తావు. ఈ ప్రాంతమంతా దొర్లుతావు. గట్టిగా అరుస్తావు. నేను పాపిని ప్రభా, నన్ను క్షమించమని. ఈ ఉదయకాలము అటువంటి గొప్ప బలి నీ జీవితంలో జరిగితే, అర్పిస్తే గొప్ప సంతోషం నీ కుటుంబం అంతా అనుభవించడానికి అవకాశాలుంటాయి. దేవుడు ఆ రీతిగా కృపలో నిన్ను నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.